తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయపై దాడులు ఏవైతే జరుగుతున్నాయో ఇది చాలా శోచనీయం. ఒక హిందూ ముఖ్యమంత్రి అయి దేవాలయాలను పరిరక్షించకుండా ఒక మతానికి వత్తాసు పలుకుతున్నటువంటి ముఖ్యమంత్రికి రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ప్రతి ఒక్క దేవాలయాల మీదే దాడులు జరుగుతున్నాయి కానీ వేరే మతపరమైనటువంటి ఏ స్ట్రక్చర్ మీద కూడా దాడులు జరుగుతలేవు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి సంవత్సరాల కింది, ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు 70 సంవత్సరాల ముసలామే చెప్తుంది, నా పూర్వీకులు మా తాతలు కట్టినటువంటి దేవాలయాన్ని ఇట్లా ధ్వంసం చేసి కూలగొట్టడం ఎంతవరకు సమంజసం? హిందూ దేవాలయాలను టార్గెట్ చేయాలనుకుంటే వేరే మతానికి సంబంధించిన వాళ్ళకు కూడా టార్గెట్ చేయండి, అప్పుడు తెలుస్తుంది. హిందువుల ఓపిక నశించిందంటే ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు రాబోయే రోజులలో అది తొందరలోనే మూల్యం చెల్లించుకోక తప్పదు అనుకుంటున్నాడేమో. ముస్లింలకు వత్తాసు పలికితే జూబ్లీస్ ఎన్నికల్లో ఈజీగా గెలవచ్చు అనేసి, కానీ హిందువులు తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్తారు. ఈ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు రేవంత్ రెడ్డి. చాలా తొందరలోనే ఆయన పదవి కాలం ముగుస్తుంది. హిందూ దేవాలయాల జోలికి వస్తే ఖబర్దార్. ముఖ్యమంత్రి గారు ఒక వర్గానికి మాత్రం వత్తాసు పలకకండి, హిందూ దేవాలయాలను రక్షించండి, హిందువులను కాపాడండి. ప్రతి ఒక్కటి హిందువులపైనే జరుగుతున్నది, అయినా మీరు పట్టించుకోకపోతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏం చేస్తున్నట్టు? హోం మంత్రి గారు లేకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అయిపోయింది. సరైన చట్టాలు ఉండి కూడా గుడ్డిగా ఏదో జరిగిందిలే, అయిపోతుందిలే, సమచిపోతుందిలే అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఈ ఆలోచనకు మహిళలు ఏక కంఠంతో ధర్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రజలు టీవీలలో సోషల్ మీడియాలలో చూస్తూనే ఉన్నారు. మహిళలు అయి ఉండి కూడా ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవార్లకు పూజించుకోకుండా మీరు ఏదైతే గుడిని ధ్వంసం చేసిరో చాలా తొందరలోనే దాన్ని పునర్నిర్మాణం చేయాలి, లేకపోతే హిందువులు ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మరి ఉప ఎన్నిక ఏర్పడింది కదా, అంటే ఆ కోణంలోనే ఇవన్నీ దాడులు జరుగుతున్నాయి అంటారా, లేకుంటే అసలు ఎవరు వస్తూ ఉందంటారు? ఇది ఖచ్చితంగా మైనార్టీలకు వత్తాసు పలకడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు కుట్ర ఇది. ఆ కుట్రలో భాగంగానే ఈ పెద్ద దేవాలయాన్ని ధ్వంసం చేసి విరగొట్టడం జరిగింది. హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు గానీ, హిందువులకు ఏమన్నా చిన్న ఇబ్బంది అయినా గానీ, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందూ ధర్మ పరిరక్షకులు అని చెప్పుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ గానీ, బీజేవైఎం గానీ, బీజేపీ గానీ వీళ్ళు ప్రశ్నించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి. కంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం అయినప్పటికీ కూడా ఎన్నో రకాల దాడులు అయితే జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారు? మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు నిన్ననే ప్రెస్ మీట్ లో చెప్పారు, రేవంత్ రెడ్డి గారు హిందువుల దేవాలయాలే కనిపిస్తున్నాయా, ఎక్కడ చూడు హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, ఈ దాడులు మంచి పద్ధతి కాదు, మీరు ఈ దాడులపై కనీస స్పందన లేకుండా ప్రవర్తిస్తున్నారు, మీరు ఒక హిందువు అయి ఉండేసి ఎందుకు ఒక వర్గానికి మద్దతు తెలుపుతున్నారో అర్థమైతలేదు. ఇతర మతాల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేవాలయాలను కానీ, మసీదులను కానీ, చర్చిలను కానీ గౌరవిస్తుంటే మీరు ముఖ్యమంత్రి అయి ఉండేసి హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేసి విరగొట్టడం ఎంతవరకు న్యాయం? ఓల్డ్ సిటీలో అట్లే జరిగింది, సికింద్రాబాద్ లో అట్లే జరిగింది. ఎవరి మీద ఏ చర్యలు తీసుకున్నారని నా మాత్రంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేసి వాళ్ళని లోపల పంపించే తప్ప హిందువులను కూడా చాలా మందిని అరెస్ట్ చేపించేసి జైల్లో పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇది న్యాయం కాదు. ఇప్పుడు మరి దేవాలయాన్ని ధ్వంసం చేసి గులగొట్టిండ్రు, ఏ ఆర్డర్ తో గులగొట్టిండ్రు, వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకున్నారు? ఫస్ట్ ఎవరైతే ఈ ధ్వంసానికి పూనుకున్నారో అధికారులపై చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి, లేకపోతే మేము చట్టపరంగా ఎక్కడి దాకా వెళ్ళాలో అక్కడి దాకా వెళ్ళడానికి హిందూ బంధువులంతా కూడా ఏకమవుతున్నారు. హిందూ యువకులు ముందరకు వస్తే వాళ్ళ మీద మతపరమైనటువంటి కేసులు పెట్టేసి వాళ్ళను జైల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ మహిళలు వచ్చేసి ఇప్పుడు ధర్నా కార్యక్రమాలు పూనుకుంటున్నారు. వాళ్లకు సమాధానం చెప్పండి. ఒక్కొక్క మహిళ మిమ్మల్ని నిలదీస్తుంటే కనీసం సమాధానం కాదు కదా, ప్రభుత్వ పరంగా మేము ఇది చేస్తాము, అది ఏదో తప్పిదం జరిగింది, దాన్ని పునర్నిర్మిస్తామని చెప్పే పరిస్థితుల్లో లేని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి. మీరు ఎక్కడో ఢిల్లీలో ఉన్నారని అనుకుంటారు, గన్నీలా ఇది చేసుకుంటా దిల్లీలో ఉంటే కాదు, మీరు వెంటనే ఈ దేవాలయంపై స్పందించేసి ఆ దేవాలయాన్ని పునర్నిర్మించాలి. హిందువులు కూడా మనుషులే. మనం తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు ఓట్లు వేస్తేనే రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా మీరు ఈ రోజు నిల్చున్నారు. అందుకే చెప్తున్నాము, హిందువులకు మనస్తాపం చెందనీయకండి, హిందూ దేవాలయాన్ని పరిరక్షించండి, హిందూ దేవాలయాన్ని పడగొట్టిన దేవాలయాన్ని పునర్నిర్మించాలని మేము కోరుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపై వెంటనే మీ స్పందన తెలియజేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు 70 నుంచి 80% ఉన్నటువంటి హిందువులలో ఐక్యత లేదు, ఐక్యత కోల్పోయారు అన్నట్టు ఇట్లాంటి వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి బయట. మరి ఆ సందర్భంగా మీరు ఏం చెప్తారు? నిజంగా హిందువుల మధ్యలో ఐక్యత ఉందా లేదా? అధిక శాతం ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రతి ఒక్క యువకులు, చిన్నలు, పెద్దల కాడికించి ప్రతి ఒక్క మందిరాల దగ్గర హిందువులంతా కూడా పూజలు పురస్కారాలు చేసుకుంటూ ప్రతి దేవాలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు చేయడానికి తెలంగాణలో ఉన్న ప్రజలంతా ఏకమయ్యేసి ఏదైనా సంఘటన జరిగితే వాటిపై వెంటనే స్పందిస్తున్నటువంటి వైనం చూస్తుంటే హిందువులంతా ఏకతాటిపై రావడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయపై దాడులు ఏవైతే జరుగుతున్నాయో ఇది చాలా శోచనీయం. ఒక హిందూ ముఖ్యమంత్రి అయి దేవాలయాలను పరిరక్షించకుండా ఒక మతానికి వత్తాసు పలుకుతున్నటువంటి ముఖ్యమంత్రికి
రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ప్రతి ఒక్క దేవాలయాల మీదే దాడులు జరుగుతున్నాయి కానీ వేరే మతపరమైనటువంటి ఏ స్ట్రక్చర్ మీద కూడా దాడులు జరుగుతలేవు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి సంవత్సరాల కింది, ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు 70 సంవత్సరాల ముసలామె చెప్తుంది, నా పూర్వీకులు మా తాతలు కట్టినటువంటి దేవాలయాన్ని ఇట్లా ధ్వంసం చేసి కూలగొట్టడం ఎంతవరకు సమంజసం? హిందూ దేవాలయాలను టార్గెట్ చేయాలనుకుంటే వేరే మతానికి సంబంధించిన వాళ్ళకు కూడా టార్గెట్ చేయండి, అప్పుడు తెలుస్తుంది. హిందువుల ఓపిక నశించిందంటే ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు రాబోయే రోజులలో అతి తొందరలోనే మూల్యం చెల్లించుకోక తప్పదు అనుకుంటున్నాడేమో. ముస్లింలకు వత్తాసు పలికితే జూబ్లీస్ ఎన్నికల్లో ఈజీగా గెలవచ్చు అనేసి, కానీ హిందువులు తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్తారు. ఈ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు రేవంత్ రెడ్డి. చాలా తొందరలోనే ఆయన పదవి కాలం ముగుస్తుంది. హిందూ దేవాలయాల జోలికి వస్తే ఖబర్దార్. ముఖ్యమంత్రి గారు ఒక వర్గానికి మాత్రం వత్తాసు పలకకండి, హిందూ దేవాలయాలను రక్షించండి, హిందువులను కాపాడండి. ప్రతి ఒక్కటి హిందువులపైనే జరుగుతున్నది, అయినా మీరు పట్టించుకోకపోతే రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఏం చేస్తున్నట్టు? హోం మంత్రి గారు లేకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అయిపోయింది. సరైన చట్టాలు ఉండి కూడా గుడ్డిగా ఏదో జరిగిందిలే, అయిపోతుందిలే, సమచిపోతుందిలే అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఈ ఆలోచనకు మహిళలు ఏక కంఠంతో ధర్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రజలు టీవీలలో సోషల్ మీడియాలలో చూస్తూనే ఉన్నారు. మహిళలు అయి ఉండి కూడా ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవార్లకు పూజించుకోకుండా మీరు ఏదైతే గుడిని ధ్వంసం చేసిరో చాలా తొందరలోనే దాన్ని పునర్నిర్మాణం చేయాలి, లేకపోతే హిందువులు ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మరి ఉప ఎన్నిక ఏర్పడింది కదా, అంటే ఆ కోణంలోనే ఇవన్నీ దాడులు జరుగుతున్నాయి అంటారా, లేకుంటే అసలు ఎవరు వస్తుందంటారు? ఇది ఖచ్చితంగా మైనార్టీలకు వత్తాసు పలకడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు కుట్ర ఇది. ఆ కుట్రలో భాగంగానే ఈ పెద్ద దేవాలయాన్ని ధ్వంసం చేసి విరగొట్టడం జరిగింది. హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు కానీ హిందువులకు ఏమన్నా చిన్న ఇబ్బంది అయినా కానీ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందూ ధర్మ పరిరక్షకులు అని చెప్పుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ బీజేవైఎం కానీ బీజేపీ కానీ వీళ్ళు ప్రశ్నించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి. కంట్రీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం అయినప్పటికీ కూడా ఎన్నో రకాల దాడులు అయితే జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారు? మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు నిన్ననే ప్రెస్ మీట్ లో చెప్పారు, రేవంత్ రెడ్డి గారు హిందువుల దేవాలయాలే కనిపిస్తున్నాయా, ఎక్కడ చూడు హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, ఈ దాడులు మంచి పద్ధతి కాదు, మీరు ఈ దాడులపై కనీస స్పందన లేకుండా ప్రవర్తిస్తున్నారు, మీరు ఒక హిందువై ఉండేసి ఎందుకు ఒక వర్గానికి మద్దతు తెలుపుతున్నారో అర్థమైతలేదు. ఇతర మతాల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేవాలయాలను కానీ మసీదులను కానీ చర్చిలను కానీ గౌరవిస్తుంటే మీరు ముఖ్యమంత్రి ఉండేసి హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేసి విరగొట్టడం ఎంతవరకు న్యాయం? ఓల్డ్ సిటీలో అట్లే జరిగింది, సికింద్రాబాద్ లో అట్లే జరిగింది. ఎవరి మీద ఏ చర్యలు తీసుకున్నారని నా మాత్రంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేసి వాళ్ళని లోపల పంపించరే తప్ప హిందువులను కూడా చాలా మందిని అరెస్ట్ చేపించేసి జైల్లో పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇది న్యాయం కాదు. ఇప్పుడు మరి దేవాలయాన్ని ధ్వంసం చేసి గులగొట్టిండ్రు, ఏ ఆర్డర్ తో గులగొట్టిండ్రు, వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకున్నారు? ఫస్ట్ ఎవరైతే ఈ ధ్వంసానికి పూనుకున్నారో అధికారులపై చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి, లేకపోతే మేము చట్టపరంగా ఎక్కడి దాకా వెళ్ళాలో అక్కడి దాకా వెళ్ళడానికి హిందూ బంధువులంతా కూడా ఏకమవుతున్నారు. హిందూ యువకులు ముందరకు వస్తే వాళ్ళ మీద మతపరమైనటువంటి కేసులు పెట్టేసి వాళ్ళను జైల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ మహిళలు వచ్చేసి ఇప్పుడు ధర్నా కార్యక్రమాలు పూనుకుంటున్నారు. వాళ్లకు సమాధానం చెప్పండి. ఒక్కొక్క మహిళ మిమ్మల్ని నిలదీస్తుంటే కనీసం సమాధానం కాదు కదా, ప్రభుత్వ పరంగా మేము ఇది చేస్తాము, అది ఏదో తప్పిదం జరిగింది, దాన్ని పునర్నిర్మిస్తామని చెప్పే పరిస్థితుల్లో లేని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి. మీరు ఎక్కడో ఢిల్లీలో ఉన్నారని అనుకుంటారు, గన్నీలా ఇది చేసుకుంటా దిల్లీలో ఉంటే కాదు, మీరు వెంటనే ఈ దేవాలయంపై స్పందించేసి ఆ దేవాలయాన్ని పునర్నిర్మించాలి. హిందువులు కూడా మనుషులే. మనం తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు ఓట్లు వేస్తేనే రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా మీరు ఈ రోజు నిల్చున్నారు. అందుకే చెప్తున్నాము, హిందువులకు మనస్తాపం చెందనీయకండి, హిందూ దేవాలయాన్ని పరిరక్షించండి, హిందూ దేవాలయాన్ని పడగొట్టిన దేవాలయాన్ని పునర్నిర్మించాలని మేము కోరుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపై వెంటనే మీ స్పందన తెలియజేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు 70 నుంచి 80% ఉన్నటువంటి హిందువులలో ఐక్యత లేదు, ఐక్యత కోల్పోయారు అన్నట్టు ఇట్లాంటి వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి బయట. మరి ఆ సందర్భంగా మీరు ఏం చెప్తారు? నిజంగా హిందువుల మధ్యలో ఐక్యత ఉందా లేదా? అధిక శాతం ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రతి ఒక్క యువకులు చిన్నలు పెద్దల కాడికించి ప్రతి ఒక్క మందిరాల దగ్గర హిందువులంతా కూడా పూజలు పురస్కారాలు చేసుకుంటూ ప్రతి దేవాలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు చేయడానికి తెలంగాణలో ఉన్న ప్రజలంతా ఏకమయ్యేసి ఏదైనా సంఘటన జరిగితే వాటిపై వెంటనే స్పందిస్తున్నటువంటి వైనం చూస్తుంటే హిందువులంతా ఏకతాటిపై రావడానికి సిద్ధంగా ఉన్నారు.